హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ వరల్డ్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వెజ్ పులావ్ అండి. తినే కొద్దీ ఎంతో రుచికరంగా తినాలి అనిపించేలా, అండ్ పిల్లలైతే ఒక్క మెతుకు కూడా వదలకుండా కడుపు నిండా భోంచేయగలిగే రెసిపీ అండి. అండ్ ఈరోజు నేనైతే ఈ వెజ్ పులావ్ కుక్కర్లో అయితే చేసి చూపించబోతున్నాను. కుక్కర్లోనే ఎందుకు దమ్కి వేసి కూడా చేసుకోవచ్చు కదా అంటే, రాని వాళ్ళు కూడా నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో అయితే నేను కుక్కర్లో తయారు చేసి చూపించబోతున్నానండి. అండ్ ఈ వెజ్ పులావ్కి ఏవే ఐటమ్స్ కావాలి, ఏ పదార్థాలు కావాలో చూద్దాము. 2 గ్లాస్ రైస్ తీసుకున్నానండి నేను, అండ్ సోక్ చేసి పెట్టుకున్నాను నేను 1 అవర్ బిఫోర్. పచ్చి బఠానీ, ఆయిల్, నూనె, స్పైసెస్ అండి, పట్ట, లవంగాలు అండ్ షాజీరా, నెయ్యి, అండ్ ఒక 4 పచ్చిమిర్చి, అండ్ ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా, అండ్ ఒక 2 మీడియం సైజు ఆలుగడ్డలు, అండ్ ఒక పెద్ద క్యారెట్, 3 మీడియం సైజ్ టమాటాలు, అండ్ ఒక 10 బీన్స్ వరకు తీసుకున్నాను నేను, అండ్ ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవండి కావాల్సిన పదార్థాలు అయితే. సో ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే చాప్ చేసేసుకుందామండి. అండ్ కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా సపరేట్ చేసేసేయండి. ఆనియన్స్ అయితే కట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు అలాగే టమాటాలు కూడా కట్ చేసేసుకుందాము. అండ్ ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకుందాము. ఎడ్జెస్ తీసేసాను. ఇట్లా బీన్స్ అయితే ఇట్లా పెద్దగానే కట్ చేసుకోండి, మరీ చిన్నగా అయితే కట్ చేసుకోవద్దు. చూడండి. అండ్ సేమ్ ఇప్పుడు క్యారెట్ కూడా అలాగే కట్ చేసుకుందామండి. ఇట్లా నీట్గా మీ దగ్గర పీలర్ ఉంటే పీల్ చేసేయండి. అండ్ ఇప్పుడు క్యారెట్ కూడా కట్ చేసుకుందామండి. ఇట్లా మీరు రౌండ్గా అయితే కట్ చేసుకోవద్దు, ఎందుకంటే మీకు మెత్తబడడానికి వెజిటేబుల్స్ టైం పడుతుంది. ఓకేనా? సో ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకున్నారనుకోండి తొందరగా మెత్తబడిపోతుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు ఆలు కూడా అలాగే కట్ చేసుకుందామండి. పీల్ చేసుకోండి. ఇలా ఆలు కూడా కట్ చేద్దామండి. ఇలా అయితే కట్ చేసుకోండి. అండ్ మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. అండ్ ఇప్పుడు మనము మిర్చి కూడా కట్ చేసుకుందామండి. అలాగే కొత్తిమీర కూడా అలాగే చాప్ చేసుకుందామండి. నీట్గా వాష్ అయితే చేసేసాను. ఇందాక నేను 4 పచ్చిమిర్చి అయితే తీసుకోండి అని చెప్పాను కదా, కట్ చేసుకోండి అని చెప్పాను కదా. ఇక్కడ మనం కారం అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి 4 మిరపకాయలు అయితే సరిపోతాయి. ఓకేనా? పుదీనా లీవ్స్ నీట్గా వాష్ చేసేసాను. అండ్ మనం నీట్గా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అయితే ఇవ్వండి. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము. కుక్కర్ అయితే తీసుకున్నానండి నేను. కుక్కర్ అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి ఒక 1.5 స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి. నెయ్యి అనేది ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. స్పైసెస్ వేసేసుకుందామండి. అండ్ కొంచెం షాజీరా, ఒక 3 లవంగాలు సరిపోతాయి. ఇందాక చాప్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి కూడా వేసేసుకున్నాము. చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్ మనకు గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి, మరీ డార్క్ అయితే అవసరం లేదు. చాప్ చేసుకున్నాం కదా ఇందాక టమాటాస్, అవి కూడా యాడ్ చేసుకున్నాము.
అండ్ ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ అయితే నేను వేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి టమాటాలను అయితే. అండ్ టమాటాలు అయితే ఎంతో చక్కగా మగ్గిపోయాయండి, చూడండి, చూసారా? సో ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక చాప్ చేసుకున్నాం కదా కొత్తిమీర అండ్ పుదీనా వేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం కట్ చేసి అయితే పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్, అవి వేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇందులోకి రైస్ కూడా యాడ్ చేసేద్దామండి. అండ్ నేను ఇందాక మీకు 2 గ్లాస్ రైస్ తీసుకున్నానని చెప్పాను కదా, ఈ గ్లాస్తో తీసుకున్నాను 2 గ్లాసు. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను టోటల్ 2 గ్లాస్ రైస్ కాబట్టి 4 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా మెజర్మెంట్. ఈ మెజర్మెంట్స్ మాత్రం అటు ఇటుగా చేసుకోవద్దు, రైస్ అనేది మెత్తబడిపోతుంది. సో నేనైతే మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండాలనుకున్నాను కాబట్టి 3.5 వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఓకేనా? 1 2 3.5 3.5 వాటర్ అయితే నేను తీసుకున్నాను. కొంచెం పలుగ్గా ఇష్టపడే వాళ్ళైతే 3.5 వేసుకోండి. లేదు మాకు కొంచెం మెత్తగానే కావాలి అనుకున్న వాళ్ళైతే 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. సో ఇప్పుడు మనం ఇందాక వాష్ చేసి అయితే పెట్టాను కదా రైస్, అది కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకో స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. బిఫోర్ మనం 1 స్పూన్ తీసుకున్నాం, ఇప్పుడు 1 స్పూన్, టోటల్ 2 స్పూన్స్ సాల్ట్ అయితే తీసుకున్నాను నేను, సరిపోతుంది. అండ్ ఇప్పుడు నీట్గా కలిపేద్దామండి ఒకసారి. మూత పెట్టి విజిల్ అయితే పెట్టేసుకుందాము. విజిల్ కూడా పెట్టేశాను. 3 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టుకుంటే సరిపోతుంది. సో విజిల్స్ వచ్చాక చూద్దాము. అండ్ ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయాయి, చూసేద్దాము. చూసారా ఎంత చక్కగా రెడీ అయిందో? నాకైతే మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఒక 1/2 స్పూన్ ఘీ కూడా పైన యాడ్ చేస్తున్నాను. అండ్ చూసారా ఎంతో టేస్టీ రుచికరమైన వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. అండ్ మీరు దీన్ని ఇట్లా ఒట్టిగా కూడా తినచ్చు. నేనైతే ఈ వెజిటేబుల్ పులావ్ రైతాతో పేరప్ చేస్తాను. రైతాతో అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం. రైతాని కదా, ఎక్కడ కూడా నేను మెత్తగా అయితే చేసుకోలేదు. ఇలా పలుకుల్లాగా ఉండాలి అని చెప్పి నేను 3.5 వాటర్ అయితే వేసుకున్నాను. మస్ట్ నీళ్ళు అనేది, అంటే మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కదా, వాటర్ మెజర్మెంట్ అనేది చాలా 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 కరెక్ట్గా ఉండాలి. సో నేను చెప్పినట్టు మీరు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి డెఫినెట్గా. అండ్ మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.